విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంను నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు సమావేశంలో పలువురు సీనియర్ కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలను ఆహ్వానించి ఆత్మీయ విందు ఇవ్వడం నా భూతో నా భవిష్యత్ అని పేర్కొన్నారు. తమతో కలిసి భోజనం చేయడంతో పాటు చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నా భర్త పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన మరణం తర్వాత 1987 నుంచి నేను పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను. చంద్రబాబు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళలను ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతుల మీదుగా సత్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1982 నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ కార్యకర్తలను ఆత్మీయ విందుకు ఆహ్వానించి ఘనంగా సత్కరించడం ఆనందంగా ఉంది. 1983 నుంచి నేను పార్టీలో ఉన్నాను. అనేక విభాగాల్లో పనిచేసిన నన్ను పార్టీ గుర్తించి అనేక పదవులు ఇచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసానికి ఆహ్వానించి కలిసి భోజనం చేయడం, సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ అభివృద్ధికి జీవితాంతం కృషి చేస్తాను. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలు మాట్లాడారు. నా పేరు గురుపాటి గోపీచందు, మాది మచిలీపట్నం. నేను 1982 నుంచి పార్టీలో, అంటే నేను రాజకీయ కుటుంబాన్ని నుంచి వచ్చినాని కాదు, ఎన్టీఆర్ అభిమానిగా 82 సంఘాలకి గౌరవాధ్యక్షుడిగా ఉండేవాడిని. అట్లా రాజకీయాల్లోకి ఆయన బట్టి వచ్చాను. మరి మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక 3 సంవత్సరాలు, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 7 సంవత్సరాలు పనిచేశాను. ఇవాళ మొదటి నుంచి ఉండాలని, మరి ఇప్పటికీ స్టిల్ యాక్టివ్ వర్కర్స్ని గుర్తించి ఈ రకంగా సహపంక్తి భోజనం అందరం కలిపి చేసి మంచి చెప్పరా మాట్లాడుకున్నాం. ఎంతో గౌరవంగా కార్యకర్తలను చూసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో ఇక 2 పార్టీలు. రెండోది ఇక దొంగల పార్టీ. దొంగ సారాలు, గంజాయి, బ్లేడ్లు బ్యాచ్లు, ఇటువంటి వాళ్ళంతా ఒక పార్టీ. రాను ఒకే మొక్కలో చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే పచ్చ చొక్కా వేసుకొని గౌరవంగా శుభ్రమైన కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళని చెప్పి పిల్లలు ఇవ్వటానికి వస్తారు. వైఎస్ఆర్ పార్టీ అంటే చీచి అని చెప్పి మళ్ళీ కౌరు చేస్తూ ఉంటారు. నా పేరు రేణుకాదేవి. నేను శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను మహిళా ప్రెసిడెంట్ నుంచి ఎదుగుతూ శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్గా 2 టైమ్స్ చేశాను. స్టేట్ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇప్పుడు ఉంటున్నాను. మరి ఇంత అవకాశాలు మా మహిళలను గుర్తించి మా మహిళలకు పెద్ద పీటను వేసినటువంటి తెలుగుదేశం పార్టీ అని కూడా గొప్పగా చెప్పుకోగలం. కాబట్టే మేము మహిళలు ఈరోజు ఇంత ధైర్యంగా ఇంత ముందుకు రాగలిగామంటే నాకు 73 ఏళ్ళండి. ఎప్పటికీ కష్టపడుతున్నా, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నా, తిరుగుతున్నా, బూతుల కాడ ఉంటున్నాం. ఎందుకు? పార్టీ మీద అభిమానం. అన్న రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇది. పార్టీ ఎప్పటికైనా కానీ ఇలాగే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు జీవించాలి మేము ఆశిస్తున్నాం. మా కాళహస్తీశ్వరుని మరియు వెంకటేశ్వర స్వామిని కూడా ప్రార్థిస్తున్నామని ఇందు మూలకంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. జై తెలుగుదేశం. నా పేరు మల్లెపు రాము, ఏలూరు నియోజకవర్గం. నేను ఏలూరు టౌన్లో 11వ నెంబర్ క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈరోజు చాలా నిజంగా పండుగ లాంటిది మాకు. ఎందుకంటే అసలు నాయకుడిని దూరంగా చూడటమే కానీ ఆయనతో కూర్చొని భోంచేసే అవకాశం వచ్చినందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. పార్టీ ఓడిపోయి 23 స్థానాలకు పడిపోయిన దశలో ఇంకేమైపోద్దో పార్టీ అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు తమ సమర్థతతో పార్టీని మళ్ళీ నిలదొక్కుని అధికారంలోకి తీసుకొచ్చారు. మాకు కూడా ఏదన్నా ఇబ్బంది, కుటుంబంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు బాధపడిపోయి కృంగిపోకుండా, అరే అలాంటి పెద్ద ఆయనే అలా చేసుకొచ్చాడు, మనం కూడా ఇబ్బంది భయపడుకోకుండా కృషి చేసి మళ్ళీ మనం సర్దుకోవాలి, మన లోపాలు సరి చేసుకోవాలని వాళ్ళని చూసి మేము స్ఫూర్తి చెందాము. అలాగే లోకేష్ గారు ఓడిపోయిన మంగళగిరి స్థానంలోనే మళ్ళీ పోటీ చేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం కాకుండా సమయానుకూలంగా వ్యవహరించి పార్టీని
చక్కగా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా కంఠంలో చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ పార్టీకి ఆ నాయకుడికి మేము సేవ చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. పేరు విజయలక్ష్మి అండి. మాది నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు 1983లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుంచి కూడా మేము కోడెలతోటి అడుగుజాడల్లో నడుస్తూ నేను ఒకటే చెప్తున్నానండి, ఆస్తి హక్కు, విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వమే. భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒకటే చెప్తున్నా నేను, తెలుగు తల్లి మహిళలారా అందరూ కూడా మీరందరూ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, కూటమి ప్రభుత్వానికి నిరంతరం పరంపరగా ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పనని నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని చాలా ఆనందంగా అనుభవిస్తూ ఇవాళ ఈ 70 ఏళ్ల వయసులో కూడా నేను ఇంత ఉత్సాహంగా ఉంటున్నానంటే ఒక ఆరోగ్యకరమైన పార్టీ, ఒక ఆరోగ్యకరమైన నాయకులు, అలాంటి వాళ్ళ కింద నేను పనిచేస్తున్నాను కాబట్టి ఇవాళ ఇంత దూరం వచ్చి నా యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఈరోజు సన్మానం చేసి భోజనాలు పెట్టి ఒక సీఎం మాతోని భోజనం చేసుకొని సన్మానం పెట్టి వెళ్ళారనంటే సరసాలుగా ఏ నాయకుడు కూడా దగ్గరుండి ఆ గిరిజనులతో కానీ పేదవాళ్ళతో కానీ భోజనం చేసిన నాయకుడు ఎక్కడా చూడలేదు. ఈరోజు మాతో పాటు మా పక్కన కూర్చోండి భోజనం చేసుకొని మాతో పాటు కూర్చోండి కష్టం భోజనం చేస్తుండి మాట్లాడుతుండి మరి వెళ్ళిన సీఎం ఎక్కడా చూడలేదు. నారా చంద్రబాబు నాయుడుకి మాత్రం దక్కింది, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది దక్కింది అని కోరుతున్నాను.